చేస్తాం, బహుమతులు ఇస్తాం, నేను రావాలి అంటే ప్రతి పండగ జరపడం అందరూ జరుపుకుంటారండి. కానీ ఈ ఆనందం పంచుకోవడం, ప్రతి మెంబర్కి బహుమతులు ఏదో గిఫ్ట్ ఇవ్వడం, అది చాలా గొప్పతనం. సభముఖంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఒక చిన్న సలహా నా తరఫున, ఈరోజు చూస్తే మనకు మ్యాక్సిమం ఖర్చులు మెడికల్ ఖర్చులు. ఒకసారి హాస్పిటల్ వెళ్తే ఫైనల్గా ఎంత బిల్ వస్తుంది మనకు తెలియదు, భయపడతాం. చాలామంది ఇల్లు అమ్మేసి అప్పు తీసుకొని డాడీ మమ్మీ మెడికల్ బిల్స్, నా పిల్లల మెడికల్ బిల్స్, అక్క చెల్లెలు అన్నదమ్ములు హాస్పిటల్లో ఉంటే మెడికల్ బిల్స్ పెట్టాలంటే అన్నీ పోతాయి. సో మనం ఈరోజు మా జిల్లాలో మొదలు పెడుతున్నాం. పోలీస్ అందరికీ 20 lakhs వరకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, దీనికి ప్రీమియం ఎలా చేయాలి మేము ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం. 100% పోలీస్, అది అయిపోయినాక 100% హోమ్ గార్డ్స్ ఫ్యామిలీ అందరికీ 20 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేయబోతున్నాం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా అలాగే మనం 20 lakh వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వగలిగితే, అది తక్కువ ప్రీమియంతో ఇవ్వగలిగితే, ఆ ప్రీమియం కూడా ఎవరొకరు భరించగలిగితే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళాలంటే ఎవరికి భయం ఉండదు. సొంత అబ్బాయి కానీ అమ్మాయి కానీ వైఫ్ కానీ తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఎవరు హాస్పిటల్ వెళ్ళినా సరే మాకు హెల్త్ కవరేజ్ ఉంది కదా, ఇన్సూరెన్స్ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారని ధీమాతో ధైర్యంతో హాస్పిటల్ వెళ్తారండి. లేకపోతే రేపు ఎప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు. కోవిడ్ వచ్చింది పోయింది, మళ్ళీ రెండో కోవిడ్ ఎప్పుడు వస్తుంది, కోవిడ్ లాంటి మహమ్మారి మనకు తెలియదు. మనం జాగ్రత్తగా ప్రిపేర్డ్గా ఉండాలంటే ఖచ్చితంగా అందరికీ ఒక హెవీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. దానికి సిజేఎం కూడా మన ఇక్కడ మన గౌరవనీయులైన టీడీపీ ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ అందరూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారండి. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరం కలిసి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. 100% జర్నలిస్ట్ కి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎన్ష్యూర్ చేద్దాం. అందరూ ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఆరోగ్యంగా హాయిగా ఉంటారని ఆశిస్తూ శ్రీరాములు సీతమ్మకి ఈ మీరందరికీ ఆశిస్తూ వరాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.